హాయ్ హలో నమస్తే నేను మీ మిస్టర్ వేరెడ్డి. ఈరోజు ఈ వీడియోలో రా బహదూర్ మూవీ ఎలా ఉందనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూవీకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మూవీకి సంబంధించినటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి, సత్యదేవ్ ఎలా చేశాడు, దానితో పాటు మహా వెంకటేష్ ఎలా చేశాడు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలోకి అంటే రివ్యూ గురించి తెలుసుకునే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ సపోర్ట్ వల్ల నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నేను కానీ నా ఛానల్ కానీ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే, సో మనం రివ్యూ గురించి చెప్పుకుందాం. మూవీ ఎలా ఉందనే విషయాల గురించి చెప్పుకోవడానికంటే ముందు, ఒక మూవీ తీయడానికి ఎంతో మంది సినిమా క్రూ అనేది ఆ మూవీకి చాలా కష్టపడతారు. ఇంత కష్టపడి ఒక 1 year కావచ్చు, 6 months కావచ్చు, 2 years కావచ్చు, ఇంత కష్టపడి తీసిన మూవీ ఫైనల్గా థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఆ మూవీని అప్పటికే ఎన్నోసార్లు చూసి ఉండొచ్చు, కానీ సగటు ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఇది మూవీ నచ్చిందా లేదా అనే విషయాల గురించి చాలా వరకు వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. సో ఎక్కువ మంది అంటే పాజిటివ్ ఇచ్చేవాళ్ళు పాజిటివ్ ఇవ్వచ్చు, నెగిటివ్ చేసేవాళ్ళు నెగిటివ్ చేయొచ్చు, కొంతమంది పెయిడ్ రివ్యూయర్స్ ఉండొచ్చు, కొంతమంది అన్పెయిడ్ రివ్యూయర్స్ ఉండొచ్చు. కానీ ఒక సామాన్యుడిగా ఈ మూవీ ఎలా ఉందనే విషయం మీకైతే నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే కోణం వేరుగా ఉంటుంది, మీరు చూసే కోణం వేరుగా ఉంటుంది, కాబట్టి ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. ఓకే, మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ ఏం లేదండి, సింపుల్ స్టోరీ. అక్కడ ఏంటంటే మనకు పూర్వకాలం నుండి వచ్చి కొన్ని సామెతలు ఉన్నాయి కదా, అందులోనే ఒక సామెత తీసుకున్నాడు, అదేనండి అనుమానం పెనుభూతం అనేది. సో సింపుల్ ఈ ఈ యొక్క దీని మీదనే మొత్తం మూవీని మొత్తం స్టోరీ చుట్టూ అల్లుకున్నాడు అనమాట అక్కడ మన మహా వెంకటేష్ అయితే. సో అతనికి రావ్ బహదూర్ అంటే రామప్ప రావ్ బహదూర్ అనమాట ఆయన పూర్తి పేరు. ఆ క్యారెక్టర్లో సత్యదేవ్ చాలా బాగా చేశాడు. దాని గురించి నేను ముందు మీకు చెప్తాను. దానికంటే ముందు స్టోరీ చెప్తాను. నేను ఏంటంటే, అతనికి అనుమానం అనే ఒకటి పురుగు అనేది దూరుతుందనమాట. ఆ అనుమానం అనే పురుగు దూరటం వల్ల తన జీవితంలో ఎంత కోల్పోయాడు, తన కొడుకుని ఎలా కోల్పోయాడు, తన భార్యకి ఎలా దూరం అయ్యాడు, ఈ చుట్టూ ఉన్న ప్రపంచానికి దూరం అయ్యి అందరికి పిచ్చోళ్ళ ఎలా కనపడ్డాడు, తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండింది అనే విషయాల గురించి అయితే మహా వెంకటేష్ చాలా బాగా చూపించారు. సో ఇక్కడ మనం ఈ మూవీ చూసిన తర్వాత డైరెక్టర్ ప్రతిభను మెచ్చుకోవాలి 100%. ఎందుకంటే సింపుల్ స్టోరీ అయినా కానీ దానికి అతను అల్లిన చుట్టూ అతను ఇచ్చిన క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఆ మూవీని ప్రజెంట్ చేసిన విధానం అవ్వచ్చు, అతను నడిపిన స్క్రీన్ ప్లే అవ్వచ్చు, చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా అనిపించింది అనమాట నాకు. దాని తర్వాత మనం సత్యదేవ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒకనొక ఇంటర్వ్యూలో మహా వెంకటేష్ చెప్పారు కదా, మనకు కూడా కమల్ హాసన్ ఉన్నాడు అనేసి. నాకు ఈ మూవీ చూసిన తర్వాత సత్యదేవ్ అలాగే అనిపించింది అనమాట. ఒక అనుమానపు వ్యక్తిగా సత్యదేవ్ క్యారెక్టర్లో ఇమిడిపోయాడు. మనకు అక్కడ సత్యదేవ్ ఎప్పటికీ కనపడ్డు. ఎందుకంటే ఒక రామప్ప కావచ్చు, రామప్ప రావ్ బహదూర్గా మన సత్యదేవ్ అయితే కనపడ్డాడు. సో ఇదేనమాట, ఒక యాక్టర్కు సక్సెస్ అనేది ఎక్కడ కనపడుతుందంటే, అక్కడ తన బయట రియాలిటీ క్యారెక్టర్ కాకుండా మూవీ క్యారెక్టర్ ఎప్పుడైతే హైలైట్ అవుతుందో అప్పుడే ఆ యాక్టర్కి అనేది మంచి పేరు వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ అనమాట. చాలా మూవీస్ ఉన్నాయి, బట్ నాకు బాగా ఇష్టమైన మూవీ రంగస్థలంలో రామ్ చరణ్ యాక్టింగ్ అనేది, రామ్ చరణ్ అనే వ్యక్తి కనపడ్డా అక్కడ. మనకు చిట్టిబాబు అనే వ్యక్తే కనపడతాడు. ప్రతి మూవీకి నేను దాన్ని రిఫరెన్స్గా చూపిస్తున్నాను అనుకోవద్దు, బట్ అదొక మాస్టర్ పీస్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. దాని తర్వాత పుష్ప 2 కాదు కానీ పుష్ప 1లో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు. సో అలా ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. అక్కడ మనకు అల్లు అర్జున్ కనపడ్డు, పుష్పనే కనపడతాడు, ఇలా చెప్పాలన్నమాట. సో సత్యదేవ్ కనిపించలేదు అక్కడ, నాకు రావ్ బహదూరే కనపడినాడు అనమాట. సో ఈ అనుమానం అనే భూతం దూరటం వల్ల ఒక మనిషి ఎలా మారాడు అనేది సినిమా చాలా బాగా తీశాడు మహా వెంకటేష్ అనే అతను. ఆ స్క్రీన్ ప్లే అనేది నాకు బాగా నచ్చింది, సూపర్ అనిపించింది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, ఎక్కడైతే అవసరమో అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారనమాట. కాకపోతే ఒక చిన్న లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీని అంటే కొత్తదనం కోరుకునేవారు లేకపోతే కొత్త స్క్రీన్ ప్లే కోరుకునే వాళ్ళకు ఈ మూవీ నచ్చుతుంది. ఇవి ఈ మూవీలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అనమాట. ఈ మూవీకి ఉన్న నెగిటివ్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే, ఇనీషియల్గా ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా రన్ అవుతుంది. సో కొంచెం అంటే ఫాస్ట్ స్క్రీన్ ప్లేని ఆశించే వారికి కొంచెం ఫస్ట్ హాఫ్ అనేది బోరింగ్ అనే ఉంటుంది. ఎందుకంటే కొంచెం
మనకు ఆ క్యారెక్టర్ గురించి ఎలివేట్ చేయడానికి, క్యారెక్టర్ గురించి చెప్పడానికి కొంత టైం అయితే తీసుకుంటారు. యూజువల్గా ఏంటంటే నువ్వు ఒక ప్రేక్షకుడిని కూర్చోబెట్టాలంటే, అంటే కూర్చోబెట్టాలి ఇన్ ద సెన్స్ లైక్ ఒక ప్రేక్షకుడిని నీ మూవీ మీద ఇంట్రెస్ట్ కలిగించేలా చేయాలంటే ఇనీషియల్ 5 minutes అనేవి ఏ మూవీకైనా కానీ స్ట్రాంగ్ పాయింట్స్ అనమాట. సో అక్కడ ఈ ఇనీషియల్గా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదనేది నా ఫీలింగ్. సో ఓన్లీ నా ఫీలింగ్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో మూవీ. అంటే కొంచెం ప్రేక్షకులు ముందే దీనికి అలవాటు చేస్తే, ఈ స్లో స్క్రీన్ ప్లేకి అలవాటు చేస్తే నెక్స్ట్ ఇంకా బాగుంటుందేమో అనేది నా ఫీలింగ్ అనమాట. కొంచెం ఫాస్ట్ స్క్రీన్ ప్లే కావాలనుకునే వారికి ఈ మూవీ అయితే కొంచెం డిసప్పాయింటింగ్ గానే ఉంటుంది. బట్ స్లో స్క్రీన్ ప్లే కోరుకునే వారికి ఈ మూవీ అనేది ఒక మాస్టర్ పీస్గా ఉంటుంది అనమాట. దాని తర్వాత తీసుకున్నట్టయితే డబ్బింగ్ గురించి చెప్పుకోవాలా. సో వాళ్ళు ఏదైతే లాంగ్వేజ్, అంటే వాళ్ళు ఏదైతే స్లాంగ్ వాడారో ఆ స్లాంగ్ కొంచెం మూవీకి నెగిటివ్ అయిందేమో అనేసి నా ఫీలింగ్. ఎందుకంటే కొంచెం అడాప్ట్గా అనిపించలేదు అనమాట. ఆ స్లాంగ్ అనేది అడాప్ట్గా అనిపించలేదు. దాంతోపాటు ఇనీషియల్గా తీసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్లో ఏదైతే డబ్బింగ్ చెప్పారో ఆ డబ్బింగ్ అనేది ఒక షార్ట్ ఫిల్మ్కు మనం ఎలాగైతే డబ్బింగ్ చెప్తామో సో అలాగే అనిపించింది అనమాట. ఒక ప్రొఫెషనల్ మూవీకి ఆ డబ్బింగ్ చెప్పినట్టు అనిపించలేదు. కొంచెం కొన్ని చోట్ల అలాగే అనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అనేవి మూవీలో అనేది సహజం. కాకపోతే ఇలాంటివి చూసుకున్నప్పుడే ఆ మూవీ అనేది మాస్టర్ పీస్ అవుతుంది అనమాట. సో ఇది పాయింట్స్. కాకపోతే ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే రావ్ బహదూర్ అంటే బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక సాంగ్ అయితే వస్తుంది. నాకైతే సాంగ్ అవసరం అనిపించలేదు అనమాట. అక్కడ ఆ సాంగ్ పెట్టడం కూడా ఓకే ఓకే అనిపించింది. ఎందుకంటే మేబీ అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు కాబట్టి 5 years అతను ప్రపంచంతో మమేకం అవడానికి, పెళ్ళి ఏమీ అవసరం లేదని తిరగడానికి కొంచెం డైరెక్టర్ గారు అది ఆ సాంగ్ కొంచెం అంటే అతను బయట ఎలా ఉండాలి, బయట ఇలా ఉండాలి అని కోరుకుంటున్నట్టు ఆ సాంగ్ చూపించారనమాట. ఆ సాంగ్ లేకపోతే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ అల్టిమేట్గా తీసుకున్నట్లయితే ఈ అనుమానపు వ్యక్తి ఎలా మొత్తం తన జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు అనేది మొత్తం సినిమా స్టోరీ అనమాట. సో నేను ఇక్కడే మీకు రివీల్ చేస్తే బాగోదు కాబట్టి మీరు మూవీ తప్పకుండా థియేటర్లో చూడండి. థియేటర్లో చూసిన వారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. సో తప్పకుండా థియేటర్లో చూడండి. సో వన్ టైం వాచ్ మూవీ అనమాట ఇది. మరీ 2 సార్లు 3 సార్లు చూసేంత మాస్టర్ పీస్ అయితే కాదు. బట్ యావరేజ్ మూవీ, ఓకే మూవీ అనమాట. బట్ అల్టిమేట్గా మూవీ చూడాలనుకుంటే 2 ఇద్దరిని చూసి మూవీకి వెళ్ళండి. ఒకటి సత్యదేవ్, రెండోది వచ్చేసరికి మహా వెంకటేష్. తన స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా నచ్చింది. ముందు చూద్దాం అతని నుంచి మంచి మాస్టర్ పీస్ మూవీస్ వస్తాయేమో. సో ఇది. అలాగే ట్రైలర్ చూసి మహేష్ బాబు ట్వీట్ చూసి కొంచెం ఎగ్జైట్ అయ్యి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇది డిసప్పాయింటింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఏమీ ఆశించకుండా ప్లెయిన్గా వెళ్తే మూవీకి ఆ మూవీ అనేది తప్పకుండా నచ్చుతుంది. సో మూవీ చూసి వచ్చిన తర్వాత ఈ రివ్యూ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దాని తర్వాత మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.